మోడీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో చాలా బాధాకరం. ఎందుకంటే మహాత్మా గాంధీ అంటే ఈ దేశానికి ఒక మారు పేరు. అలాంటి మహాత్మా గాంధీ పేరు ఉపాధి హామీ పథకం నుంచి తీయాలనే ఆలోచన రావడం కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇలా 140 కోట్ల జనం ఉన్న ఈ భారతదేశంలో ఏ ఒక్కరికి రాని ఆలోచన మోడీ గారికి వచ్చిందంటే అది ఆయన యొక్క వ్యక్తిత్వం అర్థమైపోతూ ఉంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో పనులు చేసుకొని 100 రోజుల పనులు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ పర్సన్గా ప్రతి ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా భోజనం చేయాలని చెప్పేసి 100 రోజుల హామీ పని ఏదైతే ఇచ్చారో దానికి మార్పులు చేర్పులు చేస్తా, దాని పేరు మారుస్తా అని చెప్పేసి ఈ కొత్త నాటకాలు ఏదైతే చేస్తున్నారో మోడీ గారు, అది మీకు తగదు. ఎందుకంటే మీరు మోడీ ఒక ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ఇంకేమైనా కొత్త పథకం తీసుకురాని మీ పేరు పెట్టుకొని తప్పితే ఉన్న పేరు తీసేసి లేనిపోని చికాకులు పెట్టడం కరెక్ట్ కాదు. ఈరోజు మా ఏఐసిసి నుంచి టీపీసీసీ దాకా ఇక్కడ ఖమ్మం జిల్లా మొత్తం కదిలిపోయింది. తప్పకుండా మీకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తాం. ఎందుకంటే మీరు చేసేది ఇది చిన్న పని కాదు, ఇది చాలా పెద్ద పని. అనవసరంగా దీంట్లో మీరు జోక్యం చేసుకుంటా ఉన్నారు. మీకు 1-2 సార్లు కాదు 3 సార్లు గద్దె మీద పెట్టినా కూడా జనం మీకు బుద్ధి వచ్చి మంచిగా పనులు చేయాలి తప్పితే ఇలాంటి చిల్లర పనులు చేసేసి మీకున్న వాల్యూని తగ్గించుకోవటం అది మంచి కాదు సార్. బీజేపీ పార్టీలో ఉన్న రాష్ట్ర నాయకులు కానీ, కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కానీ మీ అందరికి కూడా ఒకటే విన్నపము, మీ మోడీ గారికి చెప్పి ఇలాంటి పని మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, మరియు కాంగ్రెస్ పార్టీ లేని పక్షంలో ఈ యొక్క ఉద్ధృతాన్ని చాలా ఉవ్వెత్తున తీసుకుపోయి తప్పకుండా ప్రజల వెనకాల నిలబడటంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనకాడలేదు, ఈరోజు కూడా వెనకాడదని తెలియజేస్తూ, దేశానికి పట్టుకొమ్మలు గ్రామీణ ప్రాంతాలు. ఆ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, పేదరికం నిర్మూలన చేయాలి అని చెప్పేసి వలసలు ఎక్కువవుతున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి అన్న క్రమంలో ఆ రోజు దారిద్ర్య రేఖకు దిగుగా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న కరువు అయితే ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల అయితే ఏంటి, ఏ పనులు లేక బయటికి వెళ్తున్న క్రమంలో వాళ్ళ బాధలు చూడలేక ఆనాటి ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో అలానే సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆ రోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ గ్రామీణ పథకాన్ని ప్రారంభించడం వలన 100 రోజుల పని దినాల్ని చేసుకొని వాళ్ళకి వాళ్ళు ఏదైతే పని చేశారో ఆ రోజుకి ఆ వేతనం అప్పటికప్పుడు ఇచ్చే విధంగా ఆ రోజు గ్రామీణంలో ఆ గ్రామ పంచాయతీలో ఆ గ్రామ సర్పంచ్ ద్వారా అవి జరుగుతూ ఉండేవి. ఈరోజు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తూ ఆ రోజు గాంధీ గారు ఏ అహింసతో అయితే పోరాడాడో, అహింస ద్వారా ఏదైనా సాధించవచ్చు అని చెప్పాడో ఆ అహింసని కాదు అని చెప్పి హింస వైపు వెళ్తూ వాళ్ళు గాడ్సేని నమ్ముకున్నటువంటి ఆ ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే క్రమం చేస్తున్నాయి. కాబట్టి దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్రాలు, అలాగే కాంగ్రెస్ శ్రేణులు, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కలిసి భారీ ఎత్తున దీనికి ఖచ్చితంగా దీనిని ఆపాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. ఫస్ట్ నుంచి కూడా మోడీ ప్రభుత్వం ఒకటే చేస్తుంది, ఏ రోజైతే అన్ని చట్టాలని కూడా మార్చి వాళ్ళకు అనుగుణంగా చేసుకునే క్రమం చేస్తుంది. కాబట్టి ఆ రోజు రైతుల చట్టాలు అయితే ఏంటి, నల్ల చట్టాలు అయితే ఏంటి, వాటిని కూడా అంతే రైతులు ఉద్యమించి వాళ్ళ మీద పోరాటం చేస్తే మళ్ళీ ఆ చట్టాలని వెనక్కి తీసుకున్నాయి. అంటే పోరాటం చేయాలా, గాంధీ గారు ఏం తక్కువ చేశారని ఆ రోజు గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని తెలంగాణనైతే ఏంటి, రాష్ట్రాన్ని అయితే ఏంటి, స్టేట్ని దేశాన్ని అయితే ఏంటి, ఆ రోజు మనం బ్రిటిష్ పాలన నుంచి మనకి విముక్తి కలిగించి మనం చేసుకునే విధంగా చేసినటువంటి ఈరోజు గాంధీ గారిని పేరు మార్చి, అంటే మీకు గాంధీ పేరు తలుచుకుంటేనే భయం, ఆ భయంతో మీరు ఆ గాంధీ పేరునే లేకుండా చేద్దామనుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఆ గాంధీగా ఉన్నటువంటి పేరుగా ఉన్నటువంటి సోనియా గాంధీ అయితే ఏంటి, ఈరోజు ప్రియాంక గాంధీ అయితే ఏంటి, రాహుల్ గాంధీ అయితే ఏంటి, మీ గుండెల్లో భయం వస్తుంది. వాళ్ళ పేర్లు లేకుండా చేస్తే మీరు ఈ హింస ద్వారా మీరు ఒక ఆర్ఎస్ఎస్ భావజాలంతో మీరు అందరూ కూడా ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి మళ్ళీ మీ ప్రభుత్వాన్ని సృష్టించుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఖచ్చితంగా చూస్తున్నారు, మిమ్మల్ని ఏమాత్రం ఉపేక్షించరు. మేము ఈ కార్యక్రమాలను ఆందోళనని ఉధృతం చేస్తాము. ఖచ్చితంగా మీరు ఏ పేరునైతే మార్చారో మళ్ళీ ఆ పేరును పెట్టేంత వరకు కూడా కాంగ్రెస్ శ్రేణులు విశ్రమించరు. ప్రతి ఒక్కళ్ళం కూడా పార్టిసిపేట్ చేస్తాం. ఎవరైతే ఇంతవరకు కరువు పనిలో ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తాం, గ్రామీణ ప్రాంతాలకు వెళ్తాము, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీళ్ళు చేసే దురాగతాలను వివరిస్తాము. ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకునేదాకా కూడా మా ఉద్యమాల్ని ఆపమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము అరాచకాలు ఎక్కువైనాయి. ఏమిటి అంటే మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన బానిసత్వం నుంచి
విముక్తి చేసిన మహాత్మా గాంధీ గారి పేరును ఈ యొక్క ఉపాధి హామీ చట్టము మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ గారి పేరును తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క ఎందుకు అంటే మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారని ఈ గాంధీ పేరు ఉండడాన ఆ గాంధీ అనే పేరుని లేకుండా చేయాలనే కుట్ర జరుగుతున్నది. కావున ప్రజలందరూ మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన అతిపెద్ద పార్టీ, ఆ పార్టీని అసలు లేకుండా చేయాలని, ఆ పార్టీని నడిపిస్తున్న ఆ గాంధీలని పేరు అనేది లేకుండా చేయాలని ప్రజల్ని మోసం చేస్తున్నారు. కావున ఇలాంటి యొక్క కుట్రలు జరగకుండా ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలని. భారతదేశం అంటేనే వ్యవసాయంతో పాటు వ్యవసాయ కూలీలు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు వ్యవసాయం లేని రోజుల్లో లేదు, వ్యవసాయం లేకున్న ప్రాంతాల్లో ఉన్న కూలీలంతా కూడా వలసలతో పట్టణ ప్రాంతాలకు వెళ్తూ ఉంటే, లేదు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న సందర్భంలో ఆ గ్రామంలోనే ఏదో ఒక పని చూపించాలి, మరి ఈ వలసలు తగ్గించాలి అని చెప్పి ఆనాటి యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో మరి ఆ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మరి గ్రామీణ హామీ పథకం, దాన్ని గ్రామీణ ప్రాంతంలో అందరూ మంచి పేరుగా కరువు పని అని గొప్పగా చెప్పుకునే పథకాన్ని ఈనాడు బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ దాన్ని పేరును కూడా మారుస్తూ బాపూజీ పేరుతో ఉన్న ఆ స్కీమ్ని పేరుతో పాటు స్కీమ్ నిర్వీర్యం చేయాల్సిన అవసరాన్ని వాళ్ళు ఎందుకు తీసుకున్నారో తెలియదు. కానీ ఇలాంటి మరి పద్ధతిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మరి అభివృద్ధి కోసం, వ్యవసాయం కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం, రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఈ దశలో గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక పరిపుష్టిని చేసే గ్రామీణ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తూ ఈనాడు ఇలాంటి గ్రామీణ హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీన్ని తిరిగి పునరుద్ధరించేవారుగా పేరుతో పాటు స్కీముని మళ్ళీ పునరుద్ధరణ జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు మరి వివిధ దశల్లో చేపడుతూ ఉంది. మరి సత్యాగ్రహంతో పాటు అదేవిధంగా కూలీల్లో ఐక్యత తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన తీసుకొచ్చి ఆనాడు రైతు వ్యతిరేక చట్టాలు చేసినప్పుడు బీజేపీని ఎలాగ రైతులు వ్యతిరేకించారో ఈరోజు రైతు కూలీలు కూడా ఇలాంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నందుకు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ మరి ఈనాడు కార్యక్రమం తీసుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా, ముఖ్యంగా రైతు కూలీలు కూడా మరి ఈ స్కీమ్ వల్ల రైతులకు కూడా లాభం జరుగుతూ ఉంది. వారి పంట పొలాలకు కానీ, వారి పంట కాలువలకు కానీ, అదేవిధంగా రోడ్లకు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉపయోగం జరుగుతున్న ఈ స్కీమ్ నిర్వీర్యం చేస్తున్న సందర్భాన్ని రైతు కూలీలు పూర్తిగా వ్యతిరేకించాలని